ఇలా మీరు క్లాస్ రూమ్లో కూర్చుంటే పర్వాలేదు, ఇంకెక్కడా బయట కూర్చుని ఉండకూడదు, తిరుగుతూనే ఉండాలి. పావు గంట మించి కూర్చున్నారంటే స్థూలకాయం ఖాయం. ఏదో పని చేస్తూనే ఉండాలి. కావాలనే విద్యార్థుల పుస్తకాలు ఒకచోట పెట్టకూడదు, 4 అరల్లో పెట్టాలి. అక్కడోటి ఇక్కడోటి పెట్టాలి, అంతే. తీసుకోవాలి, కొన్ని బల్ల ఎక్కి తీసుకోవాలి, కొన్ని నిచ్చెన వేసుకుని తీసుకోవాలి. అది శారీరక శ్రమ. ఇది మానేసి మనం ఏం చేస్తాం, ఇవన్నీ చూసుకుని రేపు ఉద్యోగాల్లో చేరాక పుట్టొచ్చేసింది మరి రాదేటి, అప్పుడు మళ్ళీ జిమ్ జామ్ అని మొదలెడతాం. ఇక్కడ దానికో 16,000 దండ, 10,000 దండగా. లేకపోతే టీఎంటీ మిల్ అని ఈ మధ్యలో వచ్చింది, ఇలా బెల్ట్, అది తిరుగుతూ ఉంటుంది, మనం తిరగం, అది తిరుగుతుంది. అక్కడ మనం ఎంత మోసపోతున్నామో గమనించండి. అది తిరిగితే నువ్వు నడుస్తున్నావు మిత్రమా, నీ అంతటి నువ్వు నడవడం లేదు. కాబట్టి నువ్వు జీవితంలో ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండలేవు, అనుమానం లేదు. అది తిరిగితే నువ్వు నడవడమే, నీ అంతటి నువ్వు నడవాలి. కానీ దాన్ని నడపాల్సింది నువ్వా, నిన్ను నడపాల్సింది అదా? మన బతుకు మొత్తం ఒక యంత్రం చేతిలో పెట్టాం పట్టుకెళ్ళి. పోనీ అదేమన్నా వాడతామా? 50,000 పెట్టి కొంటాడు, 4 రోజులు వాడతాడు, తర్వాత దాని మీద తువ్వాళ్ళును బనీళ్ళు ఆరేస్తాడు, ఇంకా వాడడం. కొనే వరకు తల్లిదండ్రుల ప్రాణాలు తింటాడు. టీఎంటీ అని ఎగురుతాడు. ఇక్కడ దానికి ఒక పెద్ద రూము కావాలి మళ్ళీ, ఇక్కడ వీడి కోసం మళ్ళీ విల్లా కావాలి, ఇక్కడ దాంట్లో ఒక చోట పెట్టాలి దాన్ని, దానికి ఒక పెద్ద చోటు కావాలి మళ్ళీ అక్కడ.